యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గ్యారీ, ఆర్డీఓ కృష్ణారెడ్డిలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించి భూభారతి చట్టం పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, భూభారతి చట్టం రైతుల చట్టం, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూభారతి చట్టం అన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్లాగా ప్రతి భూమికి భూధారని చెప్పారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ భూధాన్, అసైన్డ్ దేవాదాయ భూములను ఎవరైనా పట్టా వేసుకుంటే వాటిని రద్దు చేసేలా సిఎల్ఏకి అధికారాలు ఉంటాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చామని ఎవరి భూమి అయినా వేరే వాళ్లకు తప్పుగా నమోదైతే ఎంఆర్ఓ, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సేవలు గ్రామంలోనే అందుతాయన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు, ప్రజలకు అన్ని సేవలు అందించేలా ఉపయోగపడుతుందన్నారు. ధరణి వల్ల రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతితో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు. ధరణి రిజిస్ట్రేషన్లో పొరపాటు జరిగినా సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని, రైతులు, పేదలు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు. ధరణి అన్నదమ్ముల కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. చైర్మన్ గారు నమస్తే. దయచేసి అందరూ అనైతిక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం. చట్టబద్ధత భూభారతి ఆర్ఓఆర్ చట్టం ఒక సన్మానం జరుగుతుంది. దయచేసి చప్పట్లతో వారికి సన్మానం చేయండి. ఏ రకంగా గతంలో ఇంప్లిమెంట్ అయింది, దాంట్లో ఉన్నటువంటి లోపాలు, దాన్ని సవరించి ఇప్పుడు మనం ముందుకు తీసుకొచ్చినటువంటి కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి, ఈ రెవెన్యూ చట్టం అనేది రైతులకు చుట్టంగా, అంటే బంధు వస్తే ఎంత ప్రేమ ఆప్యాయత ఉంటుందో ఆ రకంగా భూభారతి చట్టం రైతుకు చుట్టం. పెద్దలంతా చెప్పారు. మరి ఎందుకు ఈ ధరణి తీసేసి భూభారతి వచ్చింది? గతంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు ఎక్కడికక్కడ రైతులు అడ్డుపడి మా సొంత భూమి, మా పిల్లల కంటే ఎక్కువ మేము ప్రేమించే కన్న భూమి, ఆ భూమిని నమ్ముకొని మా జీవనం గడిపిస్తున్నాం,
మా తాత తండ్రులు మా నాయనలు ఇచ్చినటువంటి భూమి ఇవాళ ఈ ధరణి చట్టం వల్ల మా పేరు మీద లేకుండా పోయింది. ఎవరో దొంగలు దోచుకుంటే రాత్రి మా పేరు మారిపోయింది. మొన్నదాకా రికార్డులలో మా పేరు ఉండే, మరి అలా ధరణి వచ్చిన తర్వాత మా పేరు లేదని చెప్పి ఎక్కడికక్కడ రైతులు మొరపెట్టుకున్నారు, రైతు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా దాన్ని చూస్తే 2020లో ఆధార తీసుకొచ్చినటువంటి చట్టం ఇట్లా రైతుల అవగాహన కానీ ఇక్కడ అనుభవం ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల సూచనలు కానీ ఎక్కడకు తీసుకోకుండా ఆధారగా రెవెన్యూ చట్టం ధరణి చేస్తే అందులో ఎన్నో మోసాలు, ఎన్నో తప్పుల తడకలు. మరి అట్లా తప్పులు చేసిర్రు, దాన్ని సరిదిద్దుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్ పోతే నా చేతులు లేదంటాడు. మరి ఎంఆర్ కంటే పై స్థాయి ఆర్డీఓ పోతే మా చేతులు లేదంటాడు. ఇక మనకున్న జిల్లాధికారి, జిల్లా కలెక్టర్, జేసీ గారు ఏం చేయాలి సార్, మాతాను కూడా లేదు, మేము ఏం చేయాలి? అరే పరిపాలన అధికారులే మా చేతి లేదని చేతెత్తేస్తే ఆ రైతు ఏడికి పోవాలి, ఎవరికి మొరపెట్టుకోవాలి? ఎమ్మెల్యే తానికి పోతాడు, మంత్రి తానికి పోతాడు. ఎమ్మెల్యే చేతులు లేదు, మంత్రి చేతులు లేదు. అట్లాంటి ధరణి తీసుకొచ్చిన ఘనత గత ప్రభుత్వాలది. మరి అలాంటి బాధలను, అలాంటి ఇబ్బందులను ఇప్పుడే చాలా మంది పెద్దలు